నవగ్రహాలలో రాక్షసులకు గురువు, భోగభాగ్యాలకు కారకుడు అయిన శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. అసురులకు కులగురువు అయిన శుక్రుడు ఐశ్వర్యానికి, కళలకు ప్రతీక. మరణించిన వారిని కూడా బ్రతికించే శక్తి ఉన్న ఈ శుక్రుడు ఎలా జన్మించాడో ఇప్పుడు చూద్దాం. సృష్టికర్తే అయిన బ్రహ్మదేవుడి మానసపుత్రుడు భృగు మహర్షి. ఈ భృగు మహర్షికి ఆయన భార్యకు జన్మించిన తేజోవంతుడైన కుమారుడే శుక్రుడు. ఇతనికి చిన్నప్పటినుండే అపారమైన పట్టుదల ఉండేది. దేవతలకు గురువైన బృహస్పతి కంటే తాను గొప్ప శక్తివంతుణ్ణి కావాలని శుక్రుడు నిర్ణయించుకున్నాడు. అందుకోసం కాశీక్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆయన తపస్సు ఎంత కఠినంగా ఉండేదంటే తలక్రిందులుగా చెట్టుకు వేలాడుతూ కేవలం అగ్ని నుండి వచ్చే పొగను మాత్రమే పీల్చుకుంటూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన నిష్ఠకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ముల్లోకాలలో ఎవరికీ తెలియని మృత సంజీవని విద్యను శుక్రుడికి ఉపదేశించాడు. అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే శక్తి అన్నమాట. ఆ తర్వాతే ఆయన రాక్షసులకు గురువుగా మారి నవగ్రహాలలో ఒకరిగా అత్యున్నత స్థానాన్ని పొందాడు. ఇది భృగు మహర్షి కుమారుడు భార్గవుడిగా పిలువబడే శుక్రాచార్యుల వారి కథ. నవగ్రహాలలో అందరూ చూసి భయపడే 7వ గ్రహం శనిదేవుడు. ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం శుక్రాయ నమః.